దేవుని స్తోత్రం. మీ అందరికి నా ఉందండి. మరి అలసిపోయి ఉన్నారో, విసుగుతో ఉన్నారో సరే, దేవుడు చేసిన మేలుని చెప్పాలి కాబట్టి కొద్ది నిమిషాలే. మరి దేవుడు ఈ యొక్క సంవత్సరంలో ఇందాక తల్లిగారు అయితే చెప్పలేదు కానీ నేనైతే చెప్తూ ఉన్నాను. గడిచిన 2 సంవత్సరంలో ఆ యొక్క వస్తువులను దొంగిలించడం జరిగింది. మరలా ఈ యొక్క సంవత్సరంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, రక్తాన్ని ఇవ్వాలి, రక్తం దానం చేయాలి అని అంటుంటాం కదా. అస్మానం నేను చెప్తూ ఉంటాను, దేవుడు నాకు అదే మరలా ఇచ్చాడు అన్నమాట. రక్తం అంటే ప్రాణము, రక్తాన్ని ఇవ్వాలి, ఆ రక్తమే మనల్ని బ్రతికించేదని చెప్తూ ఉన్నానుగా. అలాగా జ్వరం అని హాస్పిటల్కి వెళ్తే ఆ యొక్క బాత్రూంలో ఆ టైల్స్ ఉండటం వల్ల, వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ టైల్స్లో కనపడక కాలు జారి జస్ట్ అలా పడిపోయారు అన్నమాట. ఎన్నోసార్లు పడిపోయి, ఎన్నో పెద్ద తాడి సీట్ అంత ఎత్తు నుంచి పడిపోయి కూడా ఏమవలే. బండి మీద ఎంతెంత దూరం ఆ ముందు రోజే చాటపర్రు ఆ గుడి ప్రతిష్టకి వెళ్ళి వచ్చాం మేము ముగ్గురం. మీరు కూడా వచ్చి ఉంటారు కొంతమంది. బండి మీద వెళ్ళినప్పుడు ఏం జరగలే. బంగారం కూడా బండి మీద వెళ్ళినప్పుడు ఏం జరగలే. అంటే దేవుని పనుల్లో ఉన్నప్పుడు మాత్రం జరగలే, కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా జరగలే. ఇంటి దగ్గర ఉన్నప్పుడు జరిగితే చూసుకోలేదా అది అంటారు, కానీ హాస్పిటల్కి వెళ్ళి ఏది జ్వరం వచ్చిందని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ పడిపోవడం చూడండి గొప్పదనం. అంటే దేవుడు అలా జస్ట్ అలా పడిపోవటం ఏంటో, వెంటనే కాలు పెయిన్ వచ్చినట్టుగా అనిపించి వెంటనే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్తే, అంటే త్వరగానే ముగించేస్తాం, హాస్పిటల్లో అది ఫ్రాక్చర్ అయిందన్నారు. వెంటనే మార్చాలి, రాడ్ వేయాలి అన్నారు. రాడ్ వేయాలని తెల్లారి టెస్టులు చేస్తారు కదా, హార్ట్ ఎలాగుంది, కిడ్నీ ఎలాగుంది, లివర్ ఎలాగుంది, లంగ్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ చెప్పేది కాదు. అవన్నీ ఎలాగున్నాయని ముందు బాడీ అంతా కూడా టెస్టులు చేస్తారు. షుగర్ ఎలా ఉందో, బీపీ ఎలా ఉందో, ఒక బాడీ ఫిట్గా ఉంటే, ఆ యొక్క సర్జరీకి ఆపరేషన్కి ఫిట్గా ఉంటేనే ఆపరేషన్ చేస్తారు. ఏది తేడా ఉన్నా సరే ఆపరేషన్ చేయరు, అవునా? ఒక మనిషికి ఆపరేషన్ చేయాలంటే అన్నీ ఫిట్గా ఉండాలి. అయితే తల్లిగారికి అన్నీ షుగరు అన్నీ కంట్రోల్గానే ఉన్నాయి, కానీ కొంచెం బ్లడ్ తక్కువగా ఉందన్నారు అన్నమాట. బ్లడ్ తక్కువగా ఉందన్నారు. మా అమ్మగారిది ఏంటి ఓ పాజిటివ్, చెప్తానే ఉంటాను మీకు ఎప్పుడు. నాది కూడా ఓ పాజిటివ్. అయితే బ్లడ్ తీయాలంటే మళ్ళీ ఎవరినో పిలవాలి, ఆడిని ఇవ్వాలి, ఎందుకు నాది ఇద్దామని నేను ఇలా. ఏంటి మీరు ఇస్తారా అన్నాడు ఆ ల్యాబ్లో వాళ్ళు. ఇస్తాను అంటే ఇస్తానని, కానీ ముందు మీరు టెస్ట్ చేసుకోవాలండి అన్నాడు. అంటే టెస్ట్ అంటే ఏంటి, ఎంత ఉందో టెస్ట్ చేయాలన్నాడు. ఆ హాస్పిటల్లోనే టెస్ట్ చేయించాను. మామూలుగా అయితే 12, 11, 13 ఉంటుంది. నాకెంత ఉంది, 14.1 ఉందన్నమాట. 14.1 ఉంది. జనరల్గా 11, 12 ఉంటుంది. నాకు 14.1 ఉంది. ఒకటే అండి, సేమ్ గ్రూపేనండి అన్నారు. సేమ్ గ్రూప్ కాబట్టే చెప్తున్నాను బాబు, మరి నా చదువు ఎంటెక్ చదువు, సర్లేండి అని మళ్ళీ అక్కడికి వెళ్ళి బ్లడ్ తీసే దగ్గరికి వెళ్ళి బ్లడ్ ఇస్తే, బ్లడ్ ఇచ్చిన తర్వాత ఒక అరగంట పడుకుని మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఆ మెట్లన్నీ దిగేసిన తర్వాత ఇప్పుడు ఎలా చెమటలు పడినాయి, ఒకసారి కళ్ళు అలా గిర్రం తిరిగిపోయినాయి. ఒక్కసారి కళ్ళు అలా గిర్రం తిరిగిగానే చెమటలు పట్టేసినాయి. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టేశారు. అంటే ఫస్ట్ టైం ఇచ్చాను కదా బ్లడ్, కానీ ఇంతకీ ఆ బ్లడ్ తీసేటప్పుడు కూడా వెయిట్ చూస్తారు, మళ్ళీ బరువు చూస్తారు. నేనెంత ఉన్నా బ్లడ్ తీయటం, బ్లడ్ అయితే ఓకేనండి, బరువు చూడండి అంటే 44.5 ఉన్నా. ఎంత ఉన్నాను, 45 ఉండాలంట జనరల్గా, 44.5 ఉన్నా. మరి ఇది మీకు ఇష్టమేనండి, తీయటం మీకు ఇష్టమేనా ఉంది, అది తీసే అమ్మాయి. మాకైతే అభ్యంతరం లేదండి, తీస్తాము, ఏదన్నా అయితే మీకు ఇబ్బంది అండి ఉంది. ఏం ఇబ్బంది లేదు, మా అమ్మగారికే నేను ఇచ్చేది, నేను ఎవరికి బయటికి ఇవ్వట్లేదు కదా. మీకైతే బ్లడ్ సరిపడగా ఉంది, కానీ వెయిట్ తక్కువ ఉన్నారు అంది. తీసే అన్న. తీసేసాక కళ్ళు అలా గిరం తిరిగి, అంటే ఫస్ట్ టైం తీసినప్పుడు అలాగే ఉంటుందంట. వచ్చేసాను. మళ్ళీ టెస్ట్ చేస్తే ఎంత ఉంది, 13.8 ఉంది. అంటే 0.3 ఉందను, 300 తగ్గిందనమాట. 350 తీశారు. కాబట్టి
ఫస్ట్ చూసినప్పుడు ఎంత ఉంది? 8 గ్రాములే ఉంది రక్తం మా అమ్మగారికి. ఆ డాక్టర్ గారు ఏమన్నాడు? ఒక ప్యాకెట్ ఎక్కిస్తే 2 పాయింట్లు పెరుగుద్ది, 10 పాయింట్లు ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత 1 పాయింట్ తగ్గుద్ది, అప్పుడు ఇంకో ప్యాకెట్ రెడీగా ఉంచుకోండి ఫ్రిడ్జ్లో అన్నాడు. కానీ ఎక్కించి ఒకరోజు అబ్జర్వేషన్లో పెడతారుగా, ఎక్కించిన తర్వాత మరలా ఎంత బాడీలోకి ఎక్కిందని చూస్తే 8 అయింది. నాది ఇస్తే 10 అయింది అనమాట. అప్పుడు ఆపరేషన్కి ఇంకో ప్యాకెట్ అవసరంలా. మామూలుగా అయితే ఇంకో ప్యాకెట్ రెడీలో ఉంచుకోండి అన్నాడు. మళ్ళీ ఏమన్నా అడగాలి, మళ్ళీ ఆడికి ఎంతో ఇవ్వాలి. నాదే కదా ఇచ్చింది, మా అమ్మగారికి నేను ఇస్తున్నాను ఇంకేం. కాబట్టి 12 పాయింట్లకు వచ్చింది. వెంటనే తీసుకెళ్ళి ఆపరేషన్ చేసేసారు. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఇంకా బోళ్ళన్నీ జరిగినాయి. హాస్పిటల్ వాళ్ళ మీద మా అమ్మగారికి ఏదైనా తేడా జరిగితే చెప్తే మీ సంగతి అన్న లేట్ చేస్తున్నారని చెప్పి వెంటనే ఆ డాక్టర్ వాళ్ళందరితోటి, ఏంటి ఆయన అలమాడుతున్నామండి, ఏమైనా తేడా నీ సంగతి చెప్తానని ఆ నర్సులు వాళ్ళందరినీ గద్దించాడు అన్నమాట. లేట్ చేసేస్తున్నారు ఆపరేషన్ చేయకుండా. అరగంట అన్నది గంట, గంట అన్నది 2, 3 గంటలు, 4 గంటలు చేస్తున్నారు. ఇంకెప్పుడు చేస్తారు? మా అమ్మగారికి ఏదైనా జరగాలి మీ సంగతి చెప్తాను అన్న నర్సుల్ని. వీళ్ళు వెళ్ళిపోయి స్టాఫ్కి చెప్పారు, అది మేనేజర్కి చెప్పేశారు. ఆయన అలాగే మాట్లాడతారు, ఆయనతో జాగ్రత్తగా మాట్లాడండి మీరు అని సాయి స్ఫూర్తి హాస్పిటల్లో మేనేజర్ ఉన్నారు కదా, వాళ్ళతో చెప్పారు. కనుక 3 రోజుల్లోనే 3-4 రోజుల్లోనే చేసినటువంటి ఆ గాయం ఏదైతే ఉందో మానిపోయింది. మామూలుగా షుగర్ వచ్చిన వాళ్ళకి 10-15 రోజులైనా మాందో, కానీ మా అమ్మగారికి బాడీ స్వీట్ తినేస్తారు, జిలేబీ తినేస్తారు, రసగుల్లా అన్నీ తినేస్తారు. టీలో కూడా పంచదార ఫుల్గానే ఉండాలి, పెరుగులో ఉప్పు ఉండాలి, అన్నీ ఎక్కువగానే ఉండాలి. కానీ అంత షుగర్ ఉన్నా సరే త్వరగా మానిపోద్ది. అంత షుగర్ ఉన్నా సరే బండి మీద ప్రయాణం చేసినా నిద్ర రాదు, అలసట అనేది ఏమీ ఉండదు. కాకపోతే దేవుడు మధ్య మధ్యలో నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచి వాని ఎముకలలో ఒకటైనను మరువజాలను అంటున్నాడు. కాబట్టి మరి దేవుడు చేసినటువంటి మేలుకి ఆయనకి ఎన్నో లెక్కలేని స్థుతుల స్తోత్రాలు తెలియజేస్తూ దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన. ఇంకా ఎక్కువగా చెప్పుకోవచ్చు, మరి సమయం అయిపోయింది కనుక దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.